సార్ ఇంకోటేంటంటే, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నారని ఇప్పుడు లోకేష్ గారు ఏదైతే యూఏఈ ఏదైతే దుబాయ్‌లో అక్కడ వాట్సాప్ గవర్నెన్స్ అనేది నడుస్తుంది. ఇక్కడ గూడా ఒకటి అది తీసుకురావాలని అనుకుంటున్నారు. ఏదైతే 153 పౌర సేవలనేది వాట్సాప్ ద్వారా తీసి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇక్కడికి సచివాలయాలకు గానీ, ఏదైనా పంచాయతీ అక్కడికెళ్ళి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మొత్తం మీ ఫోన్‌లోనే వస్తది. ఏపీ.gov.in ఒకే ఒక వెబ్‌సైట్. అందులో అన్నీ ఉంటాయి. ఏదైతే పెన్షన్ రాలేదో అయన్నీ మీరు అక్కడ నొక్కితే చాలు, మొత్తం మీకు వాట్సాప్ ద్వారా మొత్తం మీకు డాక్యుమెంట్స్ మీ దగ్గరకి వచ్చే పరిస్థితి ఉంటది అని లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఏదైతే టెక్నాలజీ ఉందో అది బాగా తొందరగా అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి. ఇంకా ఫాస్ట్ అయిద్ది అన్నట్టుగానే దీన్ని వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇది మీరు చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉంది సార్, స్మార్ట్ ఫోనే. నాకు ఇందులో 99% వాడడం నాకు రాదు. 99%. ఓకే, మీరు అన్నట్టు లిటరసీ పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు అగ్రికల్చర్లో వ్యవసాయదారుడు ఎవడో కూర్చొని పని చేస్తే ఆడి దగ్గర కూడా ఉంటుంది, యూట్యూబ్ చూస్తూ ఉంటాడు. మాటకి చెప్తున్నా, వాడికి ఇంగ్లీష్లో ఉన్న gov.inలో డౌన్లోడ్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం ఇవన్నీ వస్తాయా? జస్ట్ దాన్ని ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ సేవ స్టార్ట్ చేశారు, సింగిల్ విండో. తర్వాత ఇంకొన్ని సేవలు యాడ్ చేస్తాం, మీ సేవ స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రిఫార్మర్ టైప్లో సచివాలయ వ్యవస్థలుగా ఇంకొంచెం సరళీకృతం చేశారు. ఏది 2200 మంది ఉన్న ప్రజలకి అనుగుణంగా ఇంకా సింపుల్ వేడి వెర్షన్ చేస్తారంటే సంతోషమే, ఎవరు కాదంటలే. కానీ టెక్నాలజీతో అడాప్ట్ చేసేసుకుంటారు అన్నది మాత్రం నేనైతే ఖచ్చితంగా వాస్తవ విరుద్ధం అంటాను. ఎందుకు సార్? లిటరసీ అండి, చదువుకుని ఏడిస్తే అన్నీ వస్తాయి మీరు చెప్పినవన్నీ. అలాంటి చాలా తక్కువ పర్సెంట్ గారు, ఒక 10-20% ఉంటారు రాష్ట్రంలో. 10-20% మన లిటరసీ పర్సెంటేజ్ ఎంత అనుకుంటారు మీరు? అంటే ఇప్పుడు మన హంగర్ రేటింగ్స్ లో మన దేశం ఎక్కడ ఉందో తెలుసా? బిలో పవర్టీలో ఏ స్థాయిలో ఉన్నదో తెలుసా? అంటే ఇప్పుడు ఫోన్ యూస్ చేయడానికి ప్రతి ఒక్కరికి తెలుసు కదా సార్. మినిమం ఒక నేను చెప్తాను అదే సార్. ఇప్పుడు నేను యూట్యూబ్ చూస్తాను, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉందంటే వాట్సాప్ నేను చూస్తాను సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ఈ gov.in డౌన్లోడ్ చేసుకోవడం ఇంత ఎవరికి తెలిస్తే చెప్పండి. అప్పుడు ఎవరో ఒక అసిస్టెంట్తో అవ్వాలి కదా. ఉదాహరణకి సచివాలయ వ్యవస్థలో ఉన్న ఈ కార్యదర్శి మీకు ఈ పని చేస్తాడు, నెక్స్ట్ ఈ పనిలో మీకు వచ్చింది లేదన్నది అప్డేట్ కూడా అతనే చేస్తాడు, లేకపోతే విఆర్ఓ మీ దగ్గరకు వస్తాడు, లేకపోతే ఎంపీడీఓ మీ దగ్గరకు వస్తాడు. ఇలాంటివి ఏవో చెప్పమనంటే ఎవరు బాధపడడం. అంతేకా నేను ఇంట్లో కూర్చొని నేను చేసేసుకుంటాను. సాఫ్ట్వేర్ రంగంలో ఎంతమంది పని చేస్తున్నారండి? అది తప్ప ఇంకెవడో పని చేయట్లేదా? టెక్నాలజీ అందరూ అడాప్ట్ చేసుకుని ఇంట్లో కూర్చొని సాఫ్ట్వేర్ పని చేస్తున్నారా, వేరే పనులు వేరే వాళ్ళు చేస్తున్నారా? మున్సిపల్ ఆఫీస్లో పని చేయట్లేదు ఎవడను చేస్తున్నారు సార్. ఇదే ఇంట్లో వాళ్ళు చదువుకున్న పిల్లలు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళ హెల్త్ ఎంతో కొంత డౌన్లోడ్ సార్. కన్నుడి సేవకు 100 కారణాలలాగా ఈ దరిద్రం ఇలాగే అనుభవించాలి అన్నప్పుడు 100 మార్గాలు ఎత్తుక్కుంటాడు ప్రతి ఒక్కడు. మీకు అర్థమవుతుందా? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.